ఈయన వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. ఈయన గారు అనడం కూడా ఎక్కువే ఈయన స్థాయికి. ఎందుకంటే అలాంటి హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి. ఈయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఈయన మాట్లాడితే వైసీపీ ఎంత దీన పరిస్థితిలో ఉందో ఈయన యొక్క మాటలతో అర్థమైపోతుంది. విదేశీ పర్యటనకి వెళ్ళి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈయన శాఖ ఏంటి? విద్యాశాఖ కదా. విద్యాశాఖకి సంబంధించి విదేశాలు వెళ్ళి ఏం పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడికి? అయినా ఈయన శాఖలో ఈయన చూడటమే చేత కాదు ఈయనకి. మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి గురించి ఈ హాఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే విద్యాశాఖలో ఏం చేశారని. వెంకటరెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చదవడం ఆపేస్తే నీకు లోక జ్ఞానం వస్తుంది. నువ్వు అది మాత్రం చెయ్యవు. ఎందుకంటే అందుకే నువ్వు ఇలాగ హాఫ్ నాలెడ్జ్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టి అఫిషియల్ ప్రెస్ మీట్లు కమెడియన్ అయిపోతుండవు. ఈ సంవత్సరం దాదాపు 1,00,000 మందికి పైగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇది మనం చూసుకుంటే గత 6-7 ఏళ్లలో ఇదే రికార్డు. ఇంతమంది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదవడం అది గర్వంగా చెప్పుకోవాలి. మనం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మా రాష్ట్రంలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు అని చెప్పి. కానీ నువ్వేమంటున్నావు? విషయం జిమ్మతుండవు. ఇంకొకటి, ఒకప్పుడు మధ్యాహ్న భోజనం పిల్లలు అక్కడ బాగలేదని ఇంటి నుంచి క్యారేజీలు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఆ బాధ లేకుండా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం పెట్టి క్వాలిటీ భోజనం ఈరోజు పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అది విద్యాశాఖలో మార్పు. నో బ్యాక్ డే కావచ్చు, మెగా పీటీఎం కావచ్చు. ఇదే విధంగా మనం చూసుకుంటే భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10వ తరగతిలో అత్యధిక ఫలితాలు సాధించిన విద్యార్థులు మార్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని పేపర్ యాడ్ ఇవ్వడం కావచ్చు. ఇదంతా ఒక చరిత్ర విద్యాశాఖలో. ఏం పీకారు అంటుండవు. మీరేం పీకారు? కట్టలు కట్టారా? అందుకే ప్రజలు మీకు, మీ పార్టీకి మూటగట్టి పక్కన పెట్టారు. మీరు వద్దు, ఇలాంటి మాటలు వద్దు అని గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి గారు. ఇంకొకటి, ఈయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు విదేశీ పర్యటనల గురించి. దాని గురించి ఈయన లోక జ్ఞానం చూద్దాం. చదువు కొనుక్కొని ఏదైతే ఈ స్థాయికి వచ్చాడు, ఈ వీడియోల ద్వారా ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ నానే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు నేను విదేశాలన్నీ తిరిగి వస్తానని చెబుతున్నాడు. ఈయన మాట్లాడుతూ చాలా లోకేష్ గారి గురించి వ్యక్తిగతంగా వెళ్తా ఉన్నావు కదా వెంకటరెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి మిగతా శాఖలు ఏమని అడిగావు కదా, దానికి సమాధానం నారా లోకేష్ గారు విద్యాశాఖ, అదే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలకు మంత్రి. ఆయన నీకు ఆ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్. నీకు ఏ మంత్రి ఏ శాఖలు నిర్వర్తిస్తున్నాడో కూడా తెలియదు. మళ్ళీ నువ్వు వైసీపీ అధికార ప్రతినిధి. ప్రజలు మొహం మీద ఉమ్ముతారు. ఫస్ట్ నువ్వు శాఖలు తెలుసుకొని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం, తర్వాత డిబేట్లకు పోవడం తెలుసుకో. ఎందుకంటే ఇంత హాఫ్ నాలెడ్జ్ వ్యక్తిని చూస్తా ఉంటే నిన్ను అధికార ప్రతినిధిగా పెట్టారంటే వైసీపీ పరిస్థితి అంటే, వైసీపీలో ఇంకా నువ్వే అధికార ప్రతినిధి అంటే, అధికార ప్రతినిధి అంటే ఎవరు తెలివి ఉండే వాళ్ళని పెడతారు. నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మల్ని పెట్టారంటే నువ్వు ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి తెలివి తక్కువ వ్యక్తులతో వీళ్ళేం పరిపాలన చేస్తారు, వీళ్ళేమి రాజకీయాలు చేస్తారు అంటా ఉన్నారు. ఇంకొకటి, నువ్వు అంటూ ఉన్నావు చదువు కొన్నారు అని. ఒకటి, నారా లోకేష్ గారు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ తర్వాత కార్నింగ్ బెల్కి ఎలా వెళ్ళారు, ఆ తర్వాత కార్నింగ్ బెల్ నుంచి స్టాన్ఫర్డ్కి ఎలా వెళ్ళారు, వరల్డ్ బ్యాంక్లో ఎలా పనిచేశారు, ఆయన ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా 10వ తరగతిలో పేపర్లు కొట్టేలా. గుర్తుపెట్టుకో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఏదో అంటాడు, బీకామ్ నేను అని ఒక అఫిడవిట్లో పెడతాడు, తర్వాత వచ్చి ఎంబీఏ అని పెడతాడు. అంటే బీకామ్ నుంచి ఎంబీఏ ఎక్కడ చదివాడో క్లారిటీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ డిగ్రీ చదివా, నేను ఇక్కడ ఎంబీఏ చేశా, నేను ఇక్కడ ఇది చదివా అని ఏ రోజన్నా చెప్పాడా? లోకేష్ గారు ప్రతి వేదిక పైన చెప్తారు, ఎస్ నేను 10th క్లాస్ వరకు హైదరాబాద్, ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లో చదివా, ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కార్నింగ్ బెల్కి వెళ్ళాను, ఆ తర్వాత ఎంబీఏ చేయడం కోసం స్టాన్ఫర్డ్కి వెళ్ళాను, దానికోసం నేను కోచింగ్ తీసుకున్నాను. ఈ విధంగా కోచింగ్ తీసుకొని నేను కొంచెం ఎడ్యుకేషన్లో వీక్గా ఉంటే ట్యూషన్ పెట్టించుకొని చెప్పించుకొని నేర్చుకొని నేను ఈ విధంగా కష్టపడి చదివి వెళ్ళాను. నాకు ఈ పలానా దగ్గర పలానా మాస్టర్ గారు హెల్ప్ చేశారు, వాళ్ళంతా హెల్ప్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, మా తల్లిదండ్రుల కష్టం ఉందని లోకేష్ గారు ప్రతి వేదిక పైన చెప్తారు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో 2009 నుంచి ఉన్నాడు కదా, ఇప్పుడు దాదాపుగా 2029 వస్తూ ఉంది కదా, దాదాపు 17 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నేను పలానా కాలేజీలో నేను ఈ విధంగా చదివాను, పలానా మాస్టర్ నాకు హెల్ప్ చేశాడని ఏ రోజన్నా చెప్పాడా? చెప్పలా. ఎందుకంటే నువ్వు అన్నావు చూడు, కొన్నారు అని. మీ బుద్ధ లాంటిది. అందుకే చదువు కొన్నాడు కాబట్టి చెప్పుకోలేని దీన స్థితిలో జగన్మోహన్ రెడ్డి బ్రతుకుంది. అది అర్థం చేసుకో. మళ్ళీ నువ్వు అంటున్నావు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని. ఒకటి, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి రికార్డు మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని టాప్ 3 మెజారిటీస్లో ఒక మెజారిటీతో గెలిచాడు. అది లోకేష్ గారి మార్క్.
జగన్మోహన్ రెడ్డి చరిత్ర చెప్పమంటావా? సొంత చిన్న ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉంటే ఆయన చేత రాజీనామా చేయించి ఆయన తర్వాత సీట్ లాక్కున్నాడు బాబాయ్ గొడ్డలి పోటేసి. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. తర్వాత ఎమ్మెల్యేగా ఎలా అంటే వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో గెలిచి వస్తున్నా వాళ్ళ ఊర్లో గెలిచాడు. అది కూడా ఏదో తాతలు ముత్తాతలు తండ్రులు వీళ్ళ పేరుని అడ్డు పెట్టుకొని, అది తండ్రి పేరుని అడ్డు పెట్టుకొని లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి దాన్ని కంచుకోటగా రికార్డు మెజారిటీతో గెలిచాడు. అది నాయకుడికి ఉండే లక్షణం. ఇక్కడ అర్థమైపోయింది కదా ఎవరు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని. జగన్మోహన్ రెడ్డి అవుట్ సైడ్ పులివెందలు పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయో గోల్డ్ లేవో కూడా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి రికార్డు మెజారిటీ సాధించాడు. అది నాయకుల లక్షణం అంటే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ స్కాములు చేస్తే ఈడీ సిబిఐ కేసుల్లో ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని. అది మీరు అధికారంలో ఉండి లోకేష్ గారి పైన అనేక ఆరోపణలు చేసి ఒక్కటంటే ఒక్క కేసులో కూడా ₹1 అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. అది లోకేష్ గారి క్రెడిబిలిటీ. ఇక్కడ నీకు అర్థమవుతా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి తీసుకొని రాకపోతే ఈరోజు వచ్చిన 2 ఏళ్లలోనే అనేక కంపెనీలు ఈరోజు గ్రౌండ్ చేసి ఈరోజు నువ్వు మనకు ఏదైనా కావాలంటే నువ్వు కూడా ఇప్పుడు డిబేట్లకు వచ్చే ముందు గూగుల్ కొడతావు కదా, అలాంటి గూగుల్నే వైజాగ్ వైపు చూసే విధంగా తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. తెలుసుకో క్రెడిబిలిటీ. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ MBA చేశాడు స్టాన్ఫర్డ్లో. నీలాగా వేలుముద్ర బ్యాచ్ కాదు, గుర్తుపెట్టుకో. నీకు హాఫ్ నాలెడ్జ్, మీ నాయకుడికి హాఫ్ నాలెడ్జ్తో ప్రెస్ మీట్లు పెడతారు. విద్యాశాఖ మంత్రికి ఏం పని అంట? ఫస్ట్ శాఖలు తెలుసుకో. నీ స్థాయికి శాఖలు తెలుసుకుంటే ఎవరన్నా నీ మొహం చూస్తారు, లేకపోతే ఎవడ్రా నాయనా అంటారు. గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి. ఎందుకు స్థాయి లేని మాటలు, చిల్లర మాటలు ఎందుకు? చిల్లర మాటలు ఎవరో రాసిస్తారు, స్క్రిప్టు పెట్టుకుంటావు రోజు. ప్రెస్ మీట్కి ఇంత 250నో 350నో ఇస్తారంట. టీ బిస్కెట్లు దానికి ఇన్సెంటివ్స్ అంట. అవుట్ కోసం వచ్చి ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడదు. ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకో. నీ నాలెడ్జ్ అంతా వేరే దానిపైన ఉంది. నీ నాలెడ్జ్ వేరే దానిపైన. దాని గురించి మాట్లాడితే జనాలు నవ్వుతారు. బోండాలు, బజ్జీలు, పునుగులు ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఏ సెంటర్లో బాగుంటాయి ఈవినింగ్ తెల్లారితో అని చెప్పి తినే చరిత్ర నీది. బోండాల పునుగుల కోసం వీళ్ళు ఇచ్చే ఈ ₹250 పోయి పూట గడుపుకునే చరిత్ర నీది. గుర్తుపెట్టుకో. ఇక కూడా అలాంటివి తగ్గించుకొని హుందాతనంగా, ఒక అధికార ప్రతినిధి అంటే హుందాతనంగా మాట్లాడాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. అంతేగాని చిల్లర మాటలు మాట్లాడకూడదు. ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. నీకు తెలియకపోతే గూగుల్లో కొట్టు, లేదా ChatGPTని అడుగు ఏ మినిస్టర్ ఏ శాఖలు నిర్వర్తిస్తున్నారని. ఆ శాఖలు వస్తాయి, చూసి తెలుసుకో. అంతేగాని ఈ విధంగా వచ్చి అరాకొరా మాటలతో ప్రెస్ మీట్లు పెడితే జనాలు మొహం మీద ఉమ్ముతారు. వెంకటరెడ్డి డిబేట్లో అదేదో మురిగినట్టు ఇక్కడ ప్రెస్ మీట్లలో కూడా మురుగుతామంటే జనాలు ఊరుకోరు. ఒక అధికార ప్రతినిధి దానికి ఒక స్థాయి ఉంటుంది. నీలాంటి స్థాయి లేని వాళ్ళకి కూడా ఆ పదవులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకెవరు దిక్కులేరు. ఉన్నోడికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి నీలాంటి వాళ్ళకి ఇచ్చి జనం మీద దోలుతారు. మీలాంటి వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ మాటలతో జనాల్ని పిచ్చెక్కే విధంగా మీరు చేస్తూ ఉన్నారు మీ మాటలతో. ఎవరన్నా చూసినా ఏంటబ్బా ఇతను విద్యాశాఖ అంటూ ఉన్నాడు, లోకేష్ గారు ఇన్ని శాఖలు ఉన్నాయి కదా అని అంటూ ఉన్నారు. నీకు తెలుసుకో. నువ్వు అంటూ ఉన్నావు. ఇంకా ఈరోజు నీకు కొరియా పర్యటనకి వెళ్ళారు. ఈ దక్షిణ కొరియా దీంట్లో ఏమేం కంపెనీలు కలుస్తున్నాడని నీకు తెలుసా? తెలియదు. ఒక శాంసంగ్ కావచ్చు, ఒక LG కావచ్చు, ఇలాంటి కంపెనీ ఎలక్ట్రానిక్ కంపెనీ, సెమీ కండక్టర్ కంపెనీస్ ఇవన్నీ దేని కిందకి, ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కింద వస్తాయి. నీకు ఆ మాత్రం సెన్స్ లేకుండా ఈ విధంగా హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడద్దు. హాఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో. ఇలా హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడితే రేపు మీ పార్టీ గుండు సున్నా వస్తే దానికి ప్రధాన కారకం నువ్వే అవుతావు. అది గుర్తుపెట్టుకో.